హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో ఈరోజు అయితే ఒక స్పెషల్ డే అండి. సో సండే మనకి ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. టెక్నికల్ అనాలిసిస్లో ది హార్ట్ ఆఫ్ ద అనాలిసిస్ బ్రేక్అవుట్ ట్రేడింగ్ అండి. ఎవరైతే రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఎంట్రీ అయితే మనకి ఆల్ టైమ్ హైస్ని హిట్ అవుతాయి స్టాక్స్ అనేవి. సో అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఫాల్స్ బ్రేక్అవుట్స్ని ఫైండ్ అవుట్ చేయకపోవడం వల్ల ఎవ్రీ బ్రేక్అవుట్ని మనం కన్సిడర్ చేసి ఇన్వెస్ట్ చేయడం వల్ల క్యాపిటల్ని లాస్ అవుతూ ఉంటాం. సో ఈ వీడియోలో ఫాల్స్ బ్రేక్అవుట్కి రియల్ బ్రేక్అవుట్కి డిఫరెన్స్ ఏంటి, సో బ్రేక్అవుట్తో పాటుగా ట్రెండ్ లైన్స్ ఎలా కన్సిడర్ చేయాలి, అంతేకాకుండా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది అయితే డిస్కస్ చేద్దాం. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్తో మనం మనీ ఎలా గెయిన్ చేయవచ్చు అనేది అయితే కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాం. సో ఈ వీడియో కంప్లీట్గా స్వింగ్ ట్రేడర్స్ అండ్ పొజిషనల్ ట్రేడర్స్ కండి. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో దీంట్లో స్మార్ట్ మనీ, డమ్ మనీ అనే కాన్సెప్ట్ని అయితే నేను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో స్మార్ట్ మనీ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే మనీ అనమాట. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్తో మనం కనుక టైఅప్ అయ్యి, అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వెంటనే ఆ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే ఆ స్టాక్లో వచ్చే మంచి రేజ్ని మనం క్యాచ్ చేసుకోగలుగుతాం. సో అట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండే స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా, మీరు వీడియో లాస్ట్ వరకు చూసినట్టయితే ఏ స్క్రీనర్ ద్వారా మనం ఆ వీడియోస్ని, ఆ స్టాక్స్ని నెక్స్ట్ డేకి బ్రేక్అవుట్ ఇచ్చే స్టాక్స్ని, ఈరోజు బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్ వాల్యూమ్ స్పైక్తో నెక్స్ట్ డే కూడా రేజ్ అయ్యే స్టాక్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది దీంట్లో చూపించబోతున్నాను. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ట్విట్టర్లో, టెలిగ్రామ్లో మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు. సో జాయిన్ బటన్తో కన్సిడర్ చేసినట్టయితే మీకు డైలీ స్టాక్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా ఉంటాయి. సో మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్స్ తీసుకుంటాం. సో మనం 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మనం చూసాం ఆల్రెడీ. వన్ ఆఫ్ దెమ్ ఈజ్ రీట్రేస్మెంట్ అండి. సో ఎప్పుడైతే సపోర్ట్ లైన్ దగ్గరికి ఫాలో అవుతూ వచ్చిన స్టాక్లో రీట్రేస్మెంట్ టైంలో మనం ఇన్వెస్ట్ చేయగలిగితే మనకి మ్యాక్సిమం గెయిన్స్ని అయితే మనం పొందవచ్చు. సో రీట్రేస్మెంట్ టైంలో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో మనకి చాలా తక్కువ స్టాక్స్ ఉన్నాయి. రీట్రేస్మెంట్ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు మనం కన్సిడర్ చేయడానికి లేదు. కాకపోతే బ్రేక్అవుట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసిన స్టాక్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టాక్స్ కూడా ఆల్ టైమ్ హైస్ని, 52 వీక్ హైస్ని బ్రేక్ చేస్తూ మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో 3x 4x రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ కూడా ఉన్నాయి, మనం కన్సిడర్ చేసాం కూడా ఆల్రెడీ. మన ప్రీమియం టెలిగ్రామ్ ఛానల్లో కూడా, మన యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా స్టాక్స్ని అలా డిస్కస్ చేయడం జరిగింది. సో అట్లాంటి స్టాక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎలా, సో వన్స్ రెసిస్టెన్స్ని బ్రేక్ చేస్తూ గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది అంటే కనుక దాంట్లో పాజిటివ్ ట్రెండ్ ఉంది అని చెప్పవచ్చు. సో బుల్స్ అనేవారు దాంట్లో యాక్టివ్గా ఉన్నారని చెప్పవచ్చు. సో ఆ ట్రెండ్లో మనం ఎంట్రీ అయిన వెంటనే కాస్త కన్సాలిడేషన్, కాస్త బ్రేక్ డౌన్ వచ్చింది అంటే కనుక మళ్ళీ మనకి ఆ ప్రైస్ అనేది తిరిగి రెసిస్టెన్స్ లెవెల్ని రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైనా రీటెస్ట్ చేసిన వెంటనే మనం అయ్యో బ్రేక్అవుట్ రేంజ్లో అయితే బై చేసాము, మళ్ళీ మన స్టాక్ అనేది పడిపోతుంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోతూ ఉంటాము. కాకపోతే ఎగ్జిట్ అయిన వెంటనే మళ్ళీ మనకి స్టాక్లో స్పైక్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అప్పర్ సైడ్ మళ్ళీ హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ స్టాక్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇలా మూవ్ అవ్వడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటి, సో అలా మూవ్ అవుతుందా లేదా ఫర్దర్గా ఈ ఫాల్ అనేది కంటిన్యూ అవుతుందా, సో కంటిన్యూ అయ్యే ఫాల్స్ బ్రేక్అవుట్స్ని మనం కన్సిడర్, అంటే ఎలా ఫైండ్ అవుట్ చేసేసి వాటిలో నుంచి ఎగ్జిట్ అవ్వాలి అనేది అయితే దీంట్లో డిస్కస్ చేద్దాం. సో బ్రేక్అవుట్ ట్రేడింగ్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాట్ ఈస్ ద బ్రేక్అవుట్ అండ్ వాట్ ఈస్ ద ఫాల్స్ బ్రేక్అవుట్. సో ఇన్వెస్టోపీడియాలో మీరు చూసినట్టయితే వీటి యొక్క డెఫినేషన్స్ అనేవి ఉంటాయి. సో బ్రేక్అవుట్ అనేది ప్రైస్ మూవింగ్ అవుట్ సైడ్ ఏ డిఫైన్డ్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ లెవెల్ విత్ ఇంక్రీజ్డ్ వాల్యూమ్. సో ఏ బ్రేక్అవుట్ ట్రేడర్ ఎంటర్స్ ఏ లాంగ్ పొజిషన్ ఆఫ్టర్ ద స్టాక్ ప్రైస్ బ్రేక్స్ ఎబోవ్ ద రెసిస్టెన్స్. సో ప్రజెంట్ మనం ఇక్కడ ప్రీవియస్ చూసాం కదా, రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఉంది. సో ప్రీవియస్ ఇక్కడ మనకి స్టాక్ అనేది ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ టచ్ అయిన తర్వాతనే దీన్ని రెసిస్టెన్స్గా మనం చెప్తాము. సో మల్టిపుల్ టైమ్స్ టచ్ అయిన తర్వాత మనకి రెసిస్టెన్స్ అనేది ఎప్పుడైతే బ్రేక్అవుట్ తీసుకుంటుందో విత్ హయ్యర్ వాల్యూమ్స్తో, సో బ్రేక్అవుట్ తీసుకున్న వెంటనే మనం దీంట్లో లాంగ్ పొజిషన్స్కి ఎంట్రీ అవ్వచ్చు. సో బ్రేక్ డౌన్ పొజిషన్స్ కూడా ఉంటాయి, డౌన్ సైడ్ కూడా బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎప్పుడైతే స్టాక్లో డౌన్ ట్రెండ్ ఉంటుందో, సో మనకి డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేసినప్పుడు ఆ స్టాక్లో షార్ట్ పొజిషన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో షార్ట్ పొజిషన్స్ అనేవాళ్ళు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళు మాత్రం కన్సిడర్ చేయవచ్చు. సో ఈ స్ట్రాటజీ మాత్రం లాంగ్ పొజిషన్స్ గురించి అండి, ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ని కన్సిడర్ చేసి దీన్ని వీడియోని అయితే చేయడం జరుగుతుంది. సో రిటైల్ ఇన్వెస్టర్స్కి మనం 1 or 2 స్టాక్స్ కూడా బై చేసే ఆపర్చునిటీ ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో అయితే మనం హెవీ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయాలి కాబట్టి, సో లాంగ్ పొజిషన్స్ గురించే దీన్ని మీరు కన్సిడర్ చేయండి. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఏంటి అంటే ఏ ఫెయిల్డ్ బ్రేక్అవుట్.
సో ఇక్కడ చూసినట్టయితే మనకి ఒక స్టాక్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ని మల్టిపుల్ టైమ్స్ టచ్ అయ్యింది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లెవెల్ అనేది ఏర్పడింది. సో ఇది దీపక్ నైట్రేట్స్ అండి. సో వన్స్ ఇది బ్రేక్ అయింది అప్పర్ సైడ్. సో ఈ టైంలో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే దీంట్లో మంచి ప్రైస్ మూమెంట్ అయితే కనిపించింది. సో అప్పర్ సైడ్ అయితే మనకి ఈ స్టాక్లో 550 లెవెల్స్ నుంచి 857 లెవెల్స్ వరకు విత్ ఇన్ ఏ స్మాల్ స్పాన్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ విత్ ఇన్ 2 to 3 మంత్స్లో మనకి ఈ స్టాక్లో ఆల్మోస్ట్ 70 to 80% రిటర్న్స్ అనేవి రావడం జరిగింది. సో ఇది కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫెయిల్డ్ బ్రేక్అవుట్ ఏంటి అంటే కనుక ఏ స్టాక్ అయితే అప్పర్ సైడ్ బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నించి ఆ టైంలో మళ్ళీ ఇమ్మీడియట్గా విత్ ఇన్ 1 or 2 డేస్లోనే నెగటివ్ క్యాండిల్ ఏర్పడి ఆ నెగటివ్ క్యాండిల్ కనుక మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్స్ని లేదంటే ఒకవేళ సపోర్ట్ లెవెల్స్లో మనం బ్రేక్అవుట్ తీసుకున్నట్టయితే డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అట్లాంటి సందర్భాల్లో ఇదే ఫెయిల్డ్ బ్రేక్అవుట్ అని చెప్తాము. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది మనం సో ఇక్కడ చూడొచ్చండి. సో వాట్ ఈస్ ద ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో ఇది దీపక్ ఫర్టిలైజర్ స్టాక్ అండి. దీపక్ ఫర్టిలైజర్ స్టాక్లో కూడా ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి చూపించడం జరిగింది. సో రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది ఇలా తీసుకున్నట్టయితే సో మల్టిపుల్ టైమ్స్ ఇది ఇక్కడ టచ్ అయ్యి వచ్చింది కాబట్టి ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ తీసుకున్నట్టయితే కనుక ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ అయితే మనకి క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసినట్టయితే మనకి ఈ స్పైక్ని అయితే స్వింగ్ ట్రేడర్స్ క్యాచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ అప్పర్ సైడ్లో ఉన్న రెసిస్టెన్స్ లెవెల్స్ గురించి వెయిట్ చేసిన వాళ్ళైతే ఇక్కడ ఫెయిల్డ్ బ్రేక్అవుట్ మనం చూడడం జరిగిందండి. సో వన్స్ ఇది ఫెయిల్ అయిందంటే కనుక ప్రీవియస్ హయ్యర్ హైస్, ప్రీవియస్ హయ్యర్ లోస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బ్రేక్ చేస్తూ డౌన్ సైడ్ వెళ్ళడం కనిపిస్తుంది. ఇది 175 లెవెల్స్ నుంచి 375 లెవెల్స్ నుంచి 170 లెవెల్స్ వరకు ఫాలో అవడం కనిపించిందండి. సో ఎవరైనా సరే ఈ ప్రైస్లో ఎంట్రీ తీసుకున్నట్టయితే కనుక మన బ్రేక్అవుట్ థియరీ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దీన్ని కనిపెట్టడం ఎలా, సో ఇట్లాంటి ఫాల్స్ బ్రేక్అవుట్స్ని ఎగ్జిట్ అవ్వడం ఎలా, ఇట్లాంటి వాటిని ఇగ్నోర్ చేయడం ఎలా అనేది దీంట్లో చూద్దాం. సో దీపక్ నైట్రేట్స్లో మనం ఆల్రెడీ ప్రీమియం ఛానల్లో అయితే సెప్టెంబర్ 11న 740 నుంచి 750 లెవెల్స్లో బ్రేక్అవుట్ ఇచ్చిన వెంటనే ఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి అయితే ఇందులో ప్రీమియం ఛానల్లో చూపించడం జరిగింది. బేస్డ్ ఆన్ వాల్యూమ్స్ అండి. సో సెప్టెంబర్లో చూసినట్టయితే మనకి ఇక్కడ వాల్యూమ్స్ అనేవి హయ్యర్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది రెసిస్టెన్స్. బట్ ఇది కూడా ఫెయిల్ అయ్యింది. కాకపోతే సపోర్ట్ లెవెల్స్లో ఫెయిల్ అవ్వలేదండి. ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ దీంట్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఎంట్రీ అయిన పాయింట్ని బ్రేక్ డౌన్ అవ్వడానికి, డౌన్ సైడ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఇవ్వరన్నమాట. సో అక్కడ మళ్ళీ అక్యుములేట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ బై చేస్తూ ఉంటారు. సో బేర్స్ మాత్రం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ యాక్టివ్గా ఉన్న స్టాక్లో చూసినట్టయితే. సో అట్లాంటి స్టాక్స్ని మనకి స్మార్ట్ మనీ అనేది ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేశారో దాన్నే చూడాలి. సో మనకి ఇక్కడ వన్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసినా కూడా మనకి సపోర్ట్ లెవెల్స్ని అయితే బ్రేక్ చేయకుండా వెళ్ళింది. సో అప్పర్ సైడ్ మాత్రం ఇది మళ్ళీ హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ ఆల్ టైమ్ హైస్ని టచ్ చేస్తూ వెళ్ళిందనమాట. సో ఆ తర్వాత మనకి 750 లెవెల్స్ నుంచి మన టార్గెట్స్ 850 కూడా ఇందులో రీచ్ అవ్వడం జరిగింది. సో వన్స్ 850ని బ్రేక్ చేసిన తర్వాత రీసెంట్గా కూడా దీంట్లో 880 లెవెల్స్ నుంచి 900 లెవెల్స్లో రీఎంట్రీ తీసుకోవచ్చు అని చెప్పేసి కూడా దీంట్లో మనం ప్రీమియం ఛానల్లో యూట్యూబ్ కమ్యూనిటీ ట్యాబ్లో కూడా దీన్ని చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ అరౌండ్ 2020 డిసెంబర్ రేంజ్లో అనుకుంటా. సో డిసెంబర్ 1st or 2nd వీక్లో దీన్ని సెకండ్ టైం రీఎంట్రీకి బెస్ట్ స్టాక్ అని చెప్పేసి అయితే చూపించడం జరిగింది విత్ ద టార్గెట్స్ 1060 and 960 అండి. సో విత్ ఇన్ ఏ స్మాల్ స్పాన్, విత్ ఇన్ ఏ 10 to 15 డేస్లోనే మనకి టార్గెట్స్ రీచ్ అయ్యాయి. సో మళ్ళీ మన ఫస్ట్ టార్గెట్ అయిన 960 లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని ఇది హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ ఇప్పుడు ప్రజెంట్ అయితే 1573 రూపీస్లో మనకి ఇప్పుడు ట్రేడ్ అవుతుందండి. సో ఆల్మోస్ట్ 745 నుంచి ఇది 2x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి. సో మనం వాల్యూమ్స్ బేస్డ్ బయ్యింగ్ ఎక్కడ ఉంది అనేది కనుక్కోగలిగితే కనుక సో మనం ఎవ్రీ స్టాక్లో మల్టిపుల్, అంటే ఎవ్రీ స్టాక్ అని కాదు, ఎవ్రీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్లో మనం మంచి బ్రేక్అవుట్ అయిన స్టాక్స్లో మల్టిపుల్ రిటర్న్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఇట్లాంటి ఫాల్స్ బ్రేక్అవుట్ని మనం ఇగ్నోర్ చేయడానికి అసలు డమ్ మనీ అంటే ఏంటి, స్మార్ట్ మనీ ఏంటి అనేది మనం తెలుసుకోగలిగితే, అంటే ఎక్కడైతే ఫాల్స్ బ్రేక్అవుట్ వచ్చిందో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు వాల్యూమ్స్ అనేవి తక్కువగా ఉండి లేదంటే ఇమీడియట్గా దాంట్లో విక్ అనేది ఎక్కువగా ఉండి ఇమీడియట్గా సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే హెవీ సెల్లింగ్ ఆర్ హెవీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టయితే కనుక అటువంటి స్టాక్స్ని మనం ఇగ్నోర్ చేయాలన్నమాట. సో స్మార్ట్ మనీ అనేది ఎవరి దగ్గర ఉంటుందండి? ఇట్ రెఫర్స్ టు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అండ్ బిగ్ బుల్స్ హూ హ్యావ్ మనీ
అండ్ ఇన్ఫర్మేషన్ పవర్ అండి. ఎవరి దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ పవర్ ఉంటుందో వాళ్ళు మార్కెట్కి మొమెంటమ్ అండ్ డైరెక్షన్ ఇచ్చే కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంటుంది. సో బిగ్ బుల్స్ అంటే హెచ్యుఐస్, అన్డివైడెడ్ ఇండివిజువల్స్ ఎవరైతే 2 lakhs ఎబో 3 lakhs ఎబో షేర్స్ని కొంటారో, ఎవరి దగ్గర అయితే 1% 2% కంటే ఎబో స్టేక్ ఉంటుందో వాళ్ళందరూ కూడా బిగ్ బుల్స్ అండి. సో అంతేకాకుండా మ్యూచువల్ ఫండ్స్, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్, ఈవెన్ ఎఫ్ఐఐస్ ఎఫ్పిఐస్ని కూడా మనం దీంట్లో కన్సిడర్ చేయవచ్చు. సో ఇట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టయితే 1-2 షేర్స్ అయితే కొనరండి, వాళ్ళు లంసమ్ అమౌంట్స్తో ఎంట్రీ తీసుకుంటారు. ఎప్పుడైతే ఆ స్టాక్ ఇన్వెస్టెడ్ వర్తి అయితేనే, సో వాల్యూ ఇన్వెస్టింగ్ చేయడం వల్లనే వాళ్ళు ఇన్వెస్టెడ్ వర్తి అయిన స్టాక్లోనే ఇన్వెస్ట్ చేస్తారనమాట. సో వన్స్ సమ్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ స్ట్రాటజీ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే రిటైల్ ఇన్వెస్టర్స్ హెవీగా ఉన్న స్టాక్లో ఇమీడియట్గా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. లాంగ్ టైము స్టాక్ అనేది ఫాలో అవుతూ ఉన్నప్పుడు ఇమీడియట్గా ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ స్మార్ట్ మనీతో బై చేశారనుకోండి, సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసిన వాళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతూ ఉంటారు. సో ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మనం కూడా చూస్తూ మళ్ళీ స్టాక్ అనేది ఫాలో అవుతుంది అని చెప్పేసి ఎగ్జిట్ అయ్యామనుకోండి, ఆ స్టాక్లో నుంచి మనం ఎటువంటి ప్రాఫిట్స్ గెయిన్ చేయలేము. సో వాళ్ళ బై ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే బిలో రాకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి బై చేస్తూ ఉంటారనమాట. సో ఎటువంటి ఫాల్ వచ్చినా కూడా దాన్ని సపోర్ట్ లెవెల్స్ కంటే బిలో రానివ్వకుండా బై చేస్తూ ఉన్నట్టయితే అందులో స్మార్ట్ మనీతో స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఉన్నారని చెప్పేసి మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో డమ్ మనీ అనేది మనం రిటైల్ ఇన్వెస్టర్స్తో కన్సిడర్ చేయవచ్చు అండి. ఎందుకంటే ఎట్ స్మాల్ కరెక్షన్ను చూసినా కూడా, స్మాల్ ఫాల్స్ని చూసినా కూడా ఇమీడియట్గా ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అయిపోయేది రిటైల్ ఇన్వెస్టర్సే. అందువల్ల లాసెస్ బుక్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా రిటైల్ ఇన్వెస్టర్స్కే ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఆల్వేస్ లాంగ్ టర్మ్ వ్యూతో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు స్టాక్ని స్పెక్యులేటివ్ చేయడానికని కాకుండా, స్పెక్యులేటివ్ ఆపరేటర్స్ ఆర్ డిఫరెంట్. సో మనం ఆపరేటర్స్ అని చెప్తే దెర్ ఆర్ గుడ్ అండ్ దెర్ ఆర్ బ్యాడ్ ఆల్సో. సో లాంగ్ టర్మ్కి వెల్త్ గెయిన్ చేయాలనే కాన్సెప్ట్తో ఇన్వెస్ట్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్స్ని ఆపరేటర్స్ కాదండి, స్టాక్స్కి మంచి మొమెంటం ఇచ్చే బెస్ట్ బయర్స్ అని చెప్పొచ్చు. సో స్మార్ట్ మనీ వాళ్ళ దగ్గరే ఉంటుంది. సో ఫాల్స్ బ్రేక్అవుట్ అనేది చూడండి, ఇక్కడ మనకి ఇంతకుముందు వాల్యూమ్ కనిపించలేదు, సో ఇక్కడ వాల్యూమ్ చూపించాను. రెడ్ వాల్యూమ్ చూడండి, ఇక్కడ ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళిన వెంటనే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపించింది. సో ఇమీడియట్గా దీంట్లో కాస్త స్పైక్ వచ్చినా కూడా ఫాల్ అనేది హెవీగా కనిపించింది చూడండి. సో ఇట్లాంటి రెడ్ క్యాండిల్స్ ఉన్నప్పుడు ఆ స్టాక్ని మీరు అవాయిడ్ చేయండి. సో ప్రీవియస్ డేస్లో ఒకవేళ ఇక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ వచ్చినా కూడా, ఇక్కడ కూడా మనకి కాస్త పాజిటివ్ వాల్యూమ్స్తో బ్రేక్అవుట్ వచ్చినా కూడా ప్రీవియస్ వాల్యూమ్ అనేది హైగా రెడ్ క్యాండిల్ ఉందనుకోండి, ఆ స్టాక్ని మీరు అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా సరే వాల్యూమ్స్ అనేవి గ్రీనిష్గా హయ్యర్ హైస్ని మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. సో అట్లాంటి వాల్యూమ్స్ ఉన్న స్టాక్లోనే మనం బై చేయాలన్నమాట. సో ఎప్పుడైతే వాల్యూమ్ స్పైక్ హైగా వచ్చి ఆ స్టాక్లో ఏ క్యాండిల్ అయితే స్మాల్ విక్తో, నాట్ లాంగ్ విక్, స్మాల్ విక్ ఆర్ నో విక్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే స్మార్ట్ మనీ ఎంట్రీ అవుతుందో దాంట్లో అప్పర్ సర్క్యూట్స్ని టచ్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో అప్పర్ సర్క్యూట్ని టచ్ చేసినప్పుడు అందులో 5% ఉన్నా, 20% ఉన్నా, 20% గెయిన్ చేసే స్టాక్స్ని కూడా మనం చాలా చూసాం. సో 20% ఉన్నా కూడా అప్పర్ సర్క్యూట్ని టచ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. రెసిస్టెన్స్ లెవెల్స్ని కూడా ఇమ్మీడియట్గా విత్ క్విక్ టైంలో బ్రేక్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అట్లాంటి స్టాక్ని మనం కన్సిడర్ చేయాలి. అంతేకాని ఇలా ప్రాఫిట్ బుకింగ్ ఉండే స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేయొద్దన్నమాట. సో దీపక్ ఫర్టిలైజర్స్ మరి వరస్ట్ స్టాక్ అంటే కాదండి, దీంట్లో కూడా ఎంట్రీ పాయింట్ ఏంటి అనేది మనకి ఇంపార్టెంట్. సో 370 లెవెల్స్ నుంచి ఇది 170 లెవెల్స్కి అయితే పడిపోయింది. సో ఆ తర్వాత మరి దీంట్లో ఏదైనా స్పైక్ వచ్చిందా? సో వచ్చిందా అంటే చూడండి, ఇక్కడ మనకి 166 లెవెల్స్లో చూడండి, 166 లెవెల్స్లో ఇక్కడ మనం డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ అండి ఇది. సో నాట్ ట్రయాంగిల్, ఛానల్ ప్యాటర్న్లో బిగ్గెస్ట్ వాల్యూమ్ స్పైక్తో ఒక గ్రీన్ క్యాండిల్ ఏర్పడింది. సో మరి ఇట్లాంటి బిగ్గెస్ట్ వాల్యూమ్ స్పైక్ వచ్చిన వెంటనే దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే, సో ఇక్కడ క్యాండిల్ని అబ్జర్వ్ చేయండి. సో November 22, 2018లో ఏర్పడిన క్యాండిల్ ఇది. సో దీని యొక్క బాడీ తక్కువగా ఉండి విక్ అనేది ఎక్కువగా ఉంది. సో ఇట్లాంటి వాటిని కూడా అవాయిడ్ చేయాలి. సో మనకి క్యాండిల్ అనేది సో ఇక్కడున్న క్యాండిల్స్ లాగా ఉండాలి. సో ఇక్కడున్న క్యాండిల్స్ లాగా ఉంటూ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసిన క్యాండిల్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సపోర్ట్ లెవెల్స్ని మనకి రీట్రేస్మెంట్ అయ్యే స్టాక్స్లో కాస్త రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో మీరు టెస్టింగ్ అమౌంట్తో ఇక్కడ ఈ ప్లేస్లో ఇన్వెస్ట్ చేసినా కూడా లంసమ్ అమౌంట్స్తో ఇన్వెస్ట్ చేయడానికి రెసిస్టెంట్ లెవెల్స్ని బ్రేక్ చేసిన స్టాక్స్ని మాత్రమే కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇక్కడ వాల్యూమ్ ఉంది, గ్రీన్ క్యాండిల్ ఉంది, బట్ విక్ అనేది ఎక్కువగా ఉంది. సో దాని యొక్క రిజల్ట్ చూడండి, మనం 166 లెవెల్స్ నుంచి ఈ క్యాండిల్ తర్వాత కూడా
స్టాక్లో ఫాల్ అనేది కనిపించింది. సో ఎక్కడి వరకు వెళ్ళింది? 166 లెవెల్స్ నుంచి 100 లెవెల్స్ వరకు వెళ్ళిందండి. సో ఇది ఈ గ్రీన్ క్యాండిల్ ఏర్పడినా కూడా ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ ఏదైనా స్మార్ట్ బై బిగ్ బుల్స్ ఎంట్రీ అయ్యారనుకోండి. కాకపోతే ఇక్కడ బేర్స్ యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంది బుల్స్ కంటే. సో వీళ్ళు డిఫీట్ని యాక్సెప్ట్ చేశారు. సో యాక్సెప్ట్ చేసి ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసి ఉండవచ్చు, లేదంటే హోల్డ్ చేసి ఉండవచ్చు. సో ఆ తర్వాత రిటైల్ ఇన్వెస్టర్స్ మాత్రం దీంట్లో హెవీగా ఇక్కడ రెడ్ క్యాండిల్స్ కనిపిస్తున్నాయి చూడండి, రెడ్ వాల్యూమ్స్. సో ఈ కంటిన్యూ రెడ్ వాల్యూమ్స్లో వీక్ ఇన్వెస్టర్స్ అనేవారు ఎగ్జిట్ అయిపోయారు. సో స్టాక్లో వీక్నెస్ అనేది కంప్లీట్గా డైల్యూట్ అయిపోయింది. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో స్టాక్ అనేది మరీ అండర్ వాల్యూలో కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనకి జనవరి 2019 24th జనవరి. సో ఈ మూమెంట్ తర్వాత ఏదైనా స్పైక్ వచ్చిందా అది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, సో నెక్స్ట్ స్పైక్ చూడండి, హయ్యెస్ట్ వాల్యూమ్. ఈ వాల్యూమ్ అనేది ప్రీవియస్ వాల్యూమ్ కంటే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో క్యాండిల్ ఇక్కడ మనకి గ్రీన్గా ఫామ్ అయింది. దీని యొక్క విక్ కూడా ఎక్కువగా ఉంది. కాకపోతే మనకి లోయెస్ట్ ప్రైస్లో దొరుకుతూ ఉంది కాబట్టి సపోర్ట్ లెవెల్స్లో మనకి టచ్ అయ్యి రీట్రేస్మెంట్ తీసుకుంటూ ఉంది కాబట్టి ఇక్కడ కూడా టెస్టింగ్ మనీతో మనం ఎంట్రీ అవ్వచ్చు. కాకపోతే రిస్కీ. సో మనకి నెక్స్ట్ కావాల్సింది ఏంటి? రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసే క్యాండిల్ కావాలన్నమాట. సో మరి 100 లెవెల్స్లో ఇక్కడ స్మార్ట్ మనీతో స్మార్ట్ బయర్స్ ఎంట్రీ అయ్యారనుకోండి. సో ఇది కూడా ఫెయిల్ అయ్యిందా స్ట్రాటజీ? సో ఇది కూడా ఫాల్స్ బ్రేక్అవుటేనా అంటే కాదు చూడండి. సో ఈ తర్వాత మళ్ళీ మనకి కాస్త ఇక్కడ కన్సాలిడేషన్ ఫేజ్ కనిపించింది ఈ క్యాండిల్ తర్వాత. సో వీ కెన్ ట్రస్ట్ దట్ అండి. సో వీ కెన్ ట్రస్ట్ దిస్ క్యాండిల్ అనమాట. సో ఇక్కడ మనకి ఈ కన్సాలిడేషన్ తర్వాత మళ్ళీ కొన్ని మంత్స్ తర్వాత ఇంకొక స్మార్ట్ క్యాండిల్ ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇక్కడ ఈ కన్సాలిడేషన్ ఫేజ్ నుంచి రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేస్తూ 102 లెవెల్స్ నుంచి ఇప్పటికే 140 లెవెల్స్ వరకు వెళ్ళింది. 134 లెవెల్స్లో మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ అనేది కనిపించింది అనమాట. సో ఈ టైంలో మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే 134 లెవెల్స్ నుంచి ప్రజెంట్ ఇక్కడ మళ్ళీ మనకి స్టాక్ అనేది 170 లెవెల్స్ వరకు వెళ్ళడం కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ నుంచి ఇమీడియట్గా మళ్ళీ మనకి అప్పర్ సైడ్ వెళ్ళడం అనేది కనిపిస్తుంది జనవరి టు ఏప్రిల్ అనమాట. సో ఈ స్టాక్లో రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసి కన్సాలిడేషన్ అయిన తర్వాత కూడా మనకి ఏప్రిల్ తర్వాత మళ్ళీ మంచి బ్రేక్అవుట్ వచ్చింది 130 లెవెల్స్ నుంచి. సో ఇక్కడ మళ్ళీ మనకి ఆగస్టు 18న మళ్ళీ మనం 150 లెవెల్స్ నుంచి 160 లెవెల్స్లో, సో 130 లెవెల్స్లో కూడా నేను ఇగ్నోర్ చేయడం జరిగిందండి. సో వన్ సింగిల్ వాల్యూమ్తో నేను యాక్సెప్ట్ కాలేకపోయాను. సో ఆ తర్వాత హ్యూజ్ వాల్యూమ్స్తో ఎప్పుడైతే క్యాండిల్స్ కనిపించాయో మళ్ళీ మనకి గ్రీన్ క్యాండిల్స్ అనేవి, సో అప్పుడున్న టైంలో మళ్ళీ దీపక్ ఫర్టిలైజర్స్తో పొజిషనల్ పిక్ అయితే ఎంట్రీ అవ్వచ్చు అని చెప్పేసి 150 నుంచి 160 లెవెల్స్లో దీన్ని రిఫర్ చేయడం జరిగింది విత్ 130 లెవెల్స్. ఎక్కడైతే ప్రీవియస్ క్యాండిల్ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ ఇచ్చిందో 130 లెవెల్స్లో ఇక్కడ మనకి బయ్యింగ్ ఆపర్చునిటీ కనిపించిందో, సో ఈ క్యాండిల్ని బేస్ చేసుకొని దీని యొక్క ఓపెనింగ్ ప్రైస్ అనేది మనం సపోర్ట్ లెవెల్గా తీసుకొని బయ్యింగ్ ఆపర్చునిటీని అయితే చూసుకోవడం జరిగింది. సో ఆ తర్వాత మళ్ళీ దీంట్లో మనకి 180 నుంచి 200 లెవెల్స్ అనేవి ఇమీడియట్గా వితిన్ 2 months స్పాన్లో కనిపించడం జరిగిందనమాట. సో జూన్ జూలై ఈ టైంలో. సో ఎప్పుడైతే పొజిషనల్ ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు వన్ సింగిల్ వాల్యూమ్ కాకుండా హ్యూజ్ ఆఫ్ క్యాండిల్స్లో వీక్ లేకుండా ఉండే క్యాండిల్స్ని సెలెక్ట్ చేసుకొని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సపోర్ట్ కంటే కూడా ఎక్కువగా రెసిస్టెన్స్ మీద బిలీవ్ చేస్తే, రెసిస్టెన్స్ని బ్రేక్ చేసిన క్యాండిల్స్ని బిలీవ్ చేస్తే మళ్ళీ మనకి మంచి రిటర్న్స్ అనేవి వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. సో ఇక్కడ బజాజ్ ఫైనాన్స్ యొక్క స్టాక్ చూడండి. సో దీంట్లో ఎప్పుడైతే హ్యూజ్ వాల్యూమ్స్ కనిపించాయో 1, 2, 3, 4, సో ఎప్పుడు హ్యూజ్ వాల్యూమ్స్తో ఇక్కడ ఎంట్రీ కనిపించిందో ఆ తర్వాత ఇమీడియట్గా స్వింగ్ అనేది కనిపించింది చూడండి. సో ఆ తర్వాత నెక్స్ట్ వాల్యూమ్తో ఇక్కడ బయ్యింగ్ అనేది కనిపించింది, మనకి స్వింగ్ అనేది కనిపించింది. మళ్ళీ కాస్త కన్సాలిడేషన్ అయినా కూడా ఇక్కడ స్మార్ట్ మనీ అనేది ఎంట్రీ అయ్యింది, ఆ తర్వాత స్వింగ్ అనేది కనిపించింది. సో ఇక్కడ కూడా బయ్యింగ్ ఆపర్చునిటీ ఎవ్రీ ఫాల్లో వీళ్ళు బై చేస్తూ ఉన్నారు, దీంట్లో నుంచి ఎగ్జిట్ అవ్వట్లేదు స్మార్ట్ మనీతో. సో ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయితే దీంట్లో కంటిన్యూగా వాళ్ళ హోల్డింగ్స్ని పెంచుతూ ఉన్నారు కాబట్టి ఈ స్టాక్లో హయ్యర్ హైస్ని బ్రేక్ చేస్తూ వెళ్ళిందనమాట. కాకపోతే పాండమిక్ సిచ్యువేషన్స్లో దట్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. సో దాంట్లో ఫాలింగ్ అయితే రావడం జరిగింది. సో ఫాలింగ్ తర్వాత మీరు అబ్జర్వ్ చేయాల్సింది చూడండి, ఇక్కడున్న వాల్యూమ్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ వాల్యూమ్స్ అనేవి వెరీ హ్యూజ్ అండి. సో వెరీ హ్యూజ్ వాల్యూమ్స్తో ఇక్కడ ఎప్పుడైతే కనిపించిందో దీంట్లో నేను ఒక ట్రయాంగిల్ డౌ బ్యాక్స్ని డ్రా చేయడం జరిగింది. సో ఈ ప్రైస్ లెవెల్స్లో నుంచి 1900
ఆర్ 1800 లెవెల్స్ నుంచి 2500 లెవెల్స్ వరకు కన్సాలిడేషన్ ఫేజ్ ఏదైతే మే టైంలో మనకి హ్యూజ్ వాల్యూమ్స్తో కనిపించిందో ఈ కన్సాలిడేషన్ ఫేజ్ని ఎప్పుడు బ్రేక్ చేస్తే అప్పుడు మళ్ళీ దీంట్లో బయింగ్ ఆపర్చునిటీస్ గురించి వెయిట్ చేయడం జరిగింది. దీన్ని మన యూట్యూబ్ ఛానల్లో కూడా మే సెకండ్ వీక్లో అప్లోడ్ చేసిన యూట్యూబ్లో చూసిన ఛానల్స్లో చూసినట్టయితే వీడియోస్లో చూసినట్టయితే మీకు దీంట్లో బయింగ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈవెన్ విఐపి వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రోగ్రాంలో కూడా దీని గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చిన స్పైక్ ఏదైతే ఉందో ఆ తర్వాత చూడండి మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ ఏర్పడినప్పటికీ ఈ బాక్స్ని అయితే మళ్ళీ టచ్ చేయలేదు. 2500 లెవెల్స్ని అయితే టచ్ చేయలేదు. ప్రజెంట్ ఇది 5500 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2x మల్టిప్లై రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అనమాట. సో ఎప్పుడైనా సరే వాల్యూమ్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. విత్ ద క్యాండిల్ షుడ్ నాట్ హ్యావ్ ఏ విక్. క్యాండిల్లో ఇమ్మీడియట్గా మళ్ళీ మనకి బేర్స్ అనేవాళ్ళు రియాక్ట్ అవ్వకుండా ఉండే విధంగా బయ్యర్స్ అనేవాళ్ళు వాళ్ళపైన పవర్ఫుల్ అటాక్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి రిజల్ట్స్ అనేవి మళ్ళీ బజాజ్ ఫైనాన్స్లో క్లోజప్లో చూపించడం జరిగింది. సో వన్స్ ఎవరైతే ఈ బయ్యింగ్ క్యాండిల్స్ ఈ వాల్యూమ్ క్యాండిల్ తర్వాత ఎంట్రీ తీసుకున్నారో వాళ్ళకి ఈ స్పైక్ అనేది క్యాష్ చేసుకునే అవకాశం వచ్చింది. సో రెసిస్టెన్స్ లెవెల్స్ని ఇక్కడ 3100 లెవెల్స్లో కూడా 3700 లెవెల్స్లో కూడా డ్రా చేయడం జరిగింది. సో 3700 లెవెల్స్లో కూడా మళ్ళీ మనకి గ్రీన్ వాల్యూమ్స్తో మంచి క్యాండిల్స్ మంచి ఎంగల్ఫింగ్ క్యాండిల్స్తో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది కాబట్టి సో అప్పర్ సైడ్ 5500 లెవెల్స్ వరకు బజాజ్ ఫైనాన్స్ అనేది వెళ్ళడం జరిగింది. సో అయితే బ్రేక్అవుట్స్ అండ్ వాల్యూమ్స్ గురించి అయితే అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. సో ఈ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లైన్స్ ఈ ట్రెండ్ లైన్స్ ఏ రకంగా డ్రా చేయాలి అనేది మనం 3 క్రిటికల్ కాంపోనెంట్స్ని దీని గురించి చూద్దాం ఈ బ్రేక్అవుట్ కాన్సెప్ట్లో. సో డ్రాయింగ్ ఏ ప్రాపర్ ట్రెండ్ లైన్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రియల్ బ్రేక్అవుట్ అండ్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ ఎప్పుడు తీసుకోవాలి, ప్రాపర్ ట్రెండ్ లైన్ని ఎలా డ్రా చేసుకోవాలి, రియల్ బ్రేక్అవుట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది దీంట్లో చూద్దామండి. సో ట్రెండ్ లైన్ గురించి ఎలా గీయాలి, ట్రెండ్ లైన్ అనే దాని గురించి అయితే ఒక 6 ఫార్ములాస్ అయితే నేను దీంట్లో చూపించడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టాక్లో అయితే ప్రైస్ యాక్షన్ అనేది స్మూత్గా లేదనుకోండి ఆ స్టాక్ని అవాయిడ్ చేయండి. ప్రైస్ యాక్షన్ అనేది స్మూత్గా లేని స్టాక్లో ఇలా డౌన్ వెళ్తుంది, ఇమీడియట్గా అప్ వెళ్తుంది, విత్ ఇన్ ఫ్యూ మంత్స్లోనే మళ్ళీ డౌన్ అండ్ అప్ వెళ్తూ ఉంటుంది. సో అట్లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. అంతేకాకుండా ఏ స్టాక్లో అయితే టూ మెనీ గ్యాప్స్ 1 or 2 గ్యాప్ అప్స్ ఏర్పడ్డాయి అంటే స్టాక్లో నో ఇష్యూ అండి. కాకపోతే టూ మెనీ గ్యాప్స్ అండ్ టూ మెనీ గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్స్ ఉన్నాయంటే కనుక దాంట్లో ఆపరేటర్స్ ప్లే చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. సో అది నెగటివ్ అండి. సో ఏ స్టాక్లో అయితే ట్రెండ్ లైన్ అనేది మల్టిపుల్ టైమ్స్ టచ్ అవ్వాలండి, ఎంత మ్యాక్సిమం టైమ్స్ ఇది ఒక లైన్ అనేది టచ్ అవుతుందో క్యాండిల్స్కి ఆ ట్రెండ్ లైన్ అనేది అంత హెల్దీ అండ్ అంత స్ట్రాంగ్ ట్రెండ్ లైన్ అని చెప్పవచ్చు అనమాట. సో ఈవెన్ మోర్ దెన్ 2 క్యాండిల్స్ని టచ్ అయిందంటే మనం ట్రెండ్ లైన్గా చెప్పవచ్చు. కాకపోతే ఎన్ని ఎక్కువ క్యాండిల్స్ని టచ్ చేస్తే అంత స్ట్రాంగెస్ట్ ట్రెండ్ లైన్గా చెప్పవచ్చు అనమాట. సో మనం ట్రెండ్ లైన్ని గీసేటప్పుడు బాడీని కాన్సన్ట్రేట్ చేయకుండా విక్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్తే కనుక మనకి ట్రెండ్ లైన్ అనేది చాలా ఈజీగా చాలా ఎఫిషియెంట్గా ఏర్పడే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో బాడీని అవాయిడ్ చేసి క్యాండిల్ యొక్క విక్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. అదేవిధంగా స్లోప్ అనేది ఏ ట్రెండ్ లైన్ యొక్క స్లోప్ అనేది అయినా కూడా 45 degrees కంటే బిలో ఉండేలా చూడండి. అప్పర్ సైడ్ ట్రెండ్ లైన్ అయినా డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయినా కూడా షార్ప్ మూమెంట్స్ ఉండే విధంగా చూడొద్దు. అట్లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. షార్ప్ అప్ మూమెంట్ ఉన్న స్టాక్లో కూడా అప్పర్ సైడ్ ఇంకో రెసిస్టెన్స్ని బ్రేక్ అయిందంటే అక్కడ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇంకా హయ్యర్ హైస్ని చేసే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటుంది. ఈవెన్ డౌన్ సైడ్ చూసినా కూడా షార్ప్ డౌన్ సైడ్ అయిన స్టాక్ అనేది ఒకవేళ బ్రేక్అవుట్ ఇచ్చినా కూడా మళ్ళీ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ట్రెండ్ లైన్ అనేది ఇలా స్మూత్గా ఉండాలి, లేదంటే కాస్త కన్సాలిడేషన్ ఫేజ్లో ఉండి మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్లో ట్రెండ్ లైన్ అనేది దొరికితే అట్లాంటి స్టాక్స్ని అబ్జర్వ్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో కొన్ని సందర్భాల్లో మనకి స్టాక్ అనేది ఇలా మూవ్ అయ్యి అప్పర్ సైడ్ వెళ్ళి అక్కడ నుంచి డౌన్ అయ్యి ఇలాంటి ట్రయాంగిల్ రేంజ్లో కనిపిస్తూ ఉంటుంది. సో ఫ్లాగ్ ప్యాటర్న్ అంటాం మనం దీన్ని. ఇట్లాంటి స్టాక్లో మనం ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ స్టాక్స్ అండి. ఎందుకంటే అప్పర్ మూవ్ వెళ్ళినప్పటికీ మళ్ళీ కాస్త కన్సాలిడేషన్ అయ్యింది కాబట్టి దీంట్లో వీకర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉంటారు. సో మళ్ళీ ఈ ట్రయాంగిల్ని కనుక బ్రేక్అవుట్ ఇచ్చినట్టయితే మళ్ళీ షార్ప్ అప్ మూవ్ తీసుకునే ఛాన్సెస్ అనేది ఉంటుందన్నమాట. సో అందుకే ట్రెండ్ లైన్ అనేది 45 degrees కంటే ఎక్కువగా ఉండేలా ఉండకూడదు. సో ప్రైస్ షుడ్ రెస్పెక్ట్ ద ట్రెండ్ లైన్ అండి. ఎప్పుడైనా సరే మనం ఒక ట్రెండ్ లైన్ని అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఛానల్ ప్యాటర్న్ గీసామంటే ప్రైస్ అనేది ఇన్ బిట్వీన్ దిస్ ఛానల్లోనే నడుస్తూ ఉండాలి. సో ఇలా అప్ వెళ్ళి మళ్ళీ డౌన్ వెళ్ళి ఇలా అప్ వెళ్ళి డౌన్ వెళ్తే
ఆ ట్రెండ్ లైన్ అనేది పర్ఫెక్ట్ ట్రెండ్ లైన్ కాదు. సో ప్రైస్ అనేది ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ ఉంటేనే మనం ఆ ట్రెండ్ లైన్ని కన్సిడర్ చేయవచ్చు. సో మనం ఇక్కడ రిలయన్స్ క్యాపిటల్ యొక్క చార్ట్ చూడండి. దీంట్లో ప్రైస్ యాక్షన్ అనేది స్మూత్గా లేదు. సో ఇక్కడ చూడండి, గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ ఏర్పడ్డాయి. అలాగే అప్ అండ్ డౌన్స్ అనేవి వితౌట్ వాల్యూమ్స్ పైకి ఉన్నా కూడా సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారు. సో దీంట్లో ఇట్లాంటి స్టాక్లో మీరు అవాయిడ్ చేయండి. సో అంతేకాకుండా ఆలోక్ ఇండస్ట్రీస్ చూసినా కూడా టోటల్లీ గ్యాప్ అప్, టోటల్లీ అంటే అప్పర్ సర్క్యూట్స్ కొడితే అప్పర్ సర్క్యూట్స్, లేదంటే డౌన్ సర్క్యూట్స్, లోవర్ సర్క్యూట్స్ని టచ్ చేస్తూ వెళ్తుంది. కాబట్టి ఇట్లాంటి స్టాక్స్లో దీంట్లో కూడా చూడండి, స్పైక్ అనేది 45 డిగ్రీస్ కంటే హెవీగా ఉంది ట్రెండ్ లైన్ అనేది. సో ఇట్లాంటి స్టాక్స్ని అవాయిడ్ చేయండి. సో ఎట్లాంటి ట్రెండ్ లైన్స్ అనేవి పవర్ఫుల్ ట్రెండ్ లైన్స్. సో ఇక్కడ జ్యోతి ల్యాబ్స్లో మనకి పవర్ఫుల్ ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది చూడండి. సో 1, 2, ఇది కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది, 3 అండ్ 4th వన్, 5th వన్, 6th వన్. 6 క్యాండిల్స్ అనేవి మనకి 6 ప్లేస్లో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. కాబట్టి ఇక్కడ మనకి బయ్యర్స్ అనేవాళ్ళు ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తున్నారు. దీనికంటే డౌన్ సైడ్ అయితే వెళ్ళనివ్వట్లేదు. సో వన్స్ ఇది ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకుందంటే కనుక మళ్ళీ 20 to 30% అప్పర్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో ప్రజెంట్ అయితే ఇది 148 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో 145 లెవెల్స్లో మనకి ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో దీనికంటే బిలో వెళ్తే అవాయిడ్ చేయండి. సో దీన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయాల్సింది ఏంటి, 1 గ్రీన్ వాల్యూమ్ విత్ 1 ఎంగల్ఫింగ్ క్యాండిల్ వితౌట్ ఎ విక్. సో ఇట్లాంటిది కనుక కనిపిస్తే ట్రెండ్ లైన్కి అప్పర్ సైడ్లో టెస్టింగ్ వాల్యూమ్స్తో ఎంట్రీ అవ్వాలి, నాట్ లంసమ్ వాల్యూమ్స్, టెస్టింగ్ వాల్యూమ్స్తో ఎంట్రీ అవ్వాలి. వన్స్ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో రెసిస్టెన్స్ లైన్స్ని బ్రేక్ చేస్తే కనుక మనం లంసమ్ అమౌంట్స్తో ఎంట్రీ అవ్వచ్చు అనమాట. అది కన్ఫర్మేషన్ అనమాట. సో మనం సారేగామా స్టాక్ని చూద్దామండి. సో దీంట్లో మంచి అసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పడింది. సో దీంట్లో వాల్యూమ్స్, హెవీ వాల్యూమ్స్తో ఇక్కడ మనకి 2 to 3 టైమ్స్ బ్రేక్అవుట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ జూన్ 1st to 2nd వీక్లో చూసుకున్నట్టయితే ఇది 300 లెవెల్స్లో ఏదైతే రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్ ఏర్పడిందో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత 1, 2, 3rd టైం ఇది బ్రేక్అవుట్ చేస్తూ వెళ్ళింది. సో ఇక్కడ గ్యాప్ అప్ ఇచ్చి మనకి ఇమీడియట్గా అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మీరు క్యాండిల్ని అబ్జర్వ్ చేసినట్టయితే నో విక్ అండి. సో విక్ అనేది లేదు. వాల్యూమ్స్ అనేవి అప్ సైడ్ ఉండి విక్ అనేది లేకుండా ఎవ్రీడే 20% అప్పర్ సర్క్యూట్ని టచ్ అయిందంటే దీంట్లో మనకి స్మార్ట్ మనీ అనేది ఎంట్రీ అయింది అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు. సో 300 లెవెల్స్లో ఎంట్రీ అయింది. కాకపోతే ఈ స్టాక్ని నేను ఆ టైంలో అబ్జర్వ్ చేయలేదు, జూన్ జూలై టైంలో. దీని యొక్క ఫండమెంటల్స్ చూసిన తర్వాత సెప్టెంబర్లో ఎప్పుడైతే సెబీ యొక్క గైడ్లైన్స్తో మనకి మైక్రో అండ్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పెంచాలి అని చెప్పేసి ఏదైతే మల్టీ క్యాప్ ఫండ్స్కి సెబీ గైడ్లైన్స్ జారీ చేసిందో అప్పుడు సెప్టెంబర్ 14th రోజున సారేగామాని 530 రూపీస్లో నేను రెఫర్ చేయడం జరిగింది. సో 530 రేంజ్లో కూడా మనకి ప్రీవియస్ ఏదైతే సపోర్ట్ రేంజ్ ఉందో ఆ లైన్ని బ్రేక్ చేస్తూ వెళ్ళాయి కాబట్టి రెఫర్ చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో ఇది ఈరోజు అయితే 789 వరకు అప్పుడు వెళ్ళింది. ఆ తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 3x మల్టీ బ్యాగర్ అయిన స్టాక్ అండి ఇది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 1592లో ట్రేడ్ అవుతూ ఉందండి. సో 1592లో సారేగామా ఇండస్ట్రీస్ అనేది ట్రేడ్ అవుతూ ఉంది. 530లో సెప్టెంబర్ 14th చూపించిన స్టాక్ అండి. సో ఇట్లాంటి మల్టిపుల్ రిటర్న్స్ రావాలంటే కనుక మళ్ళీ మనకి ఇట్లాంటి వాల్యూమ్ స్పైక్స్తో ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తూ మంచి బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్తో స్టాక్ అనేది కనిపించాలి. సో కంక్లూజన్ ఏంటంటే బిగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉండాలి వితౌట్ విక్ అనేది చిన్నగా ఉండాలి బాడీ కంటే, లేదంటే నో విక్ అండి. సో విక్ అనేది ఉంది అంటే కనుక సెల్లర్స్ అనేవారు దీంట్లో ఇంకా యాక్టివ్గా ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. డౌన్ సైడ్ విక్ ఉంది అంటే కనుక బయ్యర్స్ అనేవాళ్ళు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వలేదు. సో ప్రైస్ అనేది ఇక్కడ ఓపెన్ అయినప్పుడే బయ్యర్స్ అనేవారు రెస్పాండ్ అయినట్టయితే వితౌట్ ఏ విక్ ఇట్ కెన్ గో అప్ అనమాట. సో బయ్యర్స్ అనేవాళ్ళు ఇమీడియట్గా రెస్పాండ్ కాని కారణంగా స్టాక్ అనేది ఇక్కడి వరకు వచ్చింది. సో ఆ తర్వాత మళ్ళీ మనకి బయ్యర్స్ యాక్టివ్ అయ్యి దీన్ని అప్ సైడ్ తీసుకెళ్లారు. సో అప్ సైడ్ తీసుకెళ్ళి టాప్ ప్రైస్లోనే క్లోజ్ అయిందా అంటే లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి బేర్స్ అనేవి యాక్టివ్ అయ్యాయి కాబట్టి ఈ ప్రైస్లో క్లోజ్ అయిందనమాట. సో మనకి ఈ క్యాండిల్లో విక్ ఉంది అంటే కనుక ఇంకాస్త సెల్లర్స్ యొక్క ప్రజెంటెన్స్ అనేది అక్కడ ఉంది అని అర్థం చేసుకోవచ్చు. మనకి ఆప్షన్స్ ఉండాలి. ఆపోజిట్ పార్టీ యొక్క రెస్పాన్స్ అనేది కంప్లీట్గా ఆప్షన్స్ ఉంది అంటే కనుక ఆ స్టాక్లో మంచి బ్రేక్అవుట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో బిగ్ బ్రేక్అవుట్ క్యాండిల్ ఉండాలి వితౌట్ ఎ విక్. ఫాస్ట్ మూమెంటం ఉండాలండి. సింగిల్ డేలోనే రెసిస్టెన్స్ లైన్ని
బ్రేక్ చేసి అప్పర్ సైడ్ వెళ్ళాలి. సో ఇక్కడే కన్సాలిడేట్ అవుతూ ఉంది అంటే ఆ స్టాక్ని అవాయిడ్ చేయండి. సో స్మాల్ క్యాండిల్స్ ఉంటాయి కొన్ని 1%, 2% ఎవ్రీడే అప్పర్ సైడ్ వెళ్తూ ఉంటాయి. సో అట్లాంటి క్యాండిల్స్ మనకి నాట్ ఇంపార్టెంట్ అండి. మనకి ఏ క్యాండిల్ అయినా సరే 5-6% అప్పర్ సైడ్ వెళ్ళే క్యాండిల్సే మనకి రెసిస్టెన్స్ లెవెల్స్లో అప్పర్ సైడ్ అనేది 5-6% అప్పర్ సైడ్ వెళ్ళే క్యాండిల్స్నే అబ్జర్వ్ చేయాలన్నమాట. సో వాల్యూమ్స్ అనేవి హ్యూజ్గా ఉండాలి, హెవీ వాల్యూమ్స్. సో స్మాల్ వాల్యూమ్స్తో ఉన్నాయంటే కనుక అవి ఫేక్ క్యాండిల్స్, ఫేక్ బ్రేక్అవుట్స్. సో రియల్ బ్రేక్అవుట్స్ గురించి అయితే ఈ 4 ఫార్ములాస్ని చూడండి. సో మీకు ఫైండ్ అవుట్ చేయడానికి వే చెప్తాను అన్నాను కదా. సో మీరు గూగుల్లో వాల్యూమ్ షాకర్స్ అనేది టైప్ చేయండి. వాల్యూమ్ షాకర్స్ అనేది టైప్ చేస్తే సెవరల్ థింగ్స్ వస్తాయి. మనీ కంట్రోల్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి కానీ దాంట్లో నాకు నచ్చేది ఎకానమిక్ టైమ్స్లో వాల్యూమ్ షాకర్స్ అండి. సో ఈటీలో వాల్యూమ్ షాకర్స్ టుడే బ్రేక్అవుట్ ఇచ్చిన షాకర్స్ని మనకి ఇది చూపిస్తుంది. ఈవినింగ్ ఆఫ్టర్ 6 to 7 మీరు ట్రై చేసినట్టయితే నెక్స్ట్ డేకి బెస్ట్ స్టాక్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. దీంట్లో వెల్స్పాన్ ఇండియా, ఇండియా ఎనర్జీ ఎక్స్చేంజ్, మహీంద్రా సిఐఈ, ట్రైడెంట్, ఎస్బీఐ లైఫ్, ఆస్టర్ డిఎం హెల్త్ ఇట్లాంటి స్టాక్స్ అన్నింటిలో వాల్యూమ్స్ అనేవి 300 to 585% వరకు చేంజ్ అయిందనమాట. సో ఇంత వాల్యూమ్ స్పైక్ అనేది కనిపించింది. సో ఇట్లాంటి స్టాక్లో మరి అన్నింటిలో కన్సిడర్ చేయవచ్చా? కాదండి. సో దీంట్లో ఏ స్టాక్లో అయితే హెవీ పర్సంటేజ్ ప్రైస్ చేంజ్ అయిందో చూడండి. కొన్ని నెగిటివ్లో ఉన్నాయి. ఎస్బీఐ లైఫ్ అనేది కూడా నెగిటివ్లో ఉంది. సో దీంట్లో స్టేక్ సెల్లింగ్ అనేది కనిపించింది కాబట్టి సో దాంట్లో నెగిటివ్ ప్రైస్లో వాళ్ళు బేస్ ప్రైస్ ఇచ్చి స్టేక్ సెల్ చేశారు కాబట్టి దాంట్లో నెగిటివ్ ప్రైస్ అనేది కనిపించింది 915 రూపీస్ అనేది. సో ఈవెన్ దో ఎస్బీఐ లైఫ్ అనేది మంచి స్టాకే, ఆ స్టాక్ గురించి చెప్పట్లేదు. కాకపోతే నార్మల్గా అయితే నెగటివ్ ప్రైస్తో ఉండి వాల్యూమ్ స్పైక్ అయిన స్టాక్స్ని అవాయిడ్ చేయండి. పాజిటివ్ ప్రైస్తో, అది కూడా హెవీ ప్రైస్ మూమెంట్తో పాజిటివ్ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ని కన్సిడర్ చేయండి. సో వెల్స్పాన్ ఇండియా, ఐఈఎక్స్, మహీంద్రా సిఐఈ, సో క్యాంప్స్ గురించి కూడా మనం ప్రీవియస్ డిస్కస్ చేసాం. సో వీటి యొక్క క్యాండిల్స్ ఒకసారి చూద్దాం. సో వెల్స్పాన్ ఇండియా చూసినట్టయితే మనకి మంచి వాల్యూమ్స్తో మంచి బ్రేక్అవుట్ అయితే కనిపించింది. ఎంత పర్సంటేజ్ అంటే ఆల్మోస్ట్ 7.84% అండి. సో 7.84% కనిపించినప్పటికీ సో ఇందులో క్యాండిల్ను అబ్జర్వ్ చేసినట్టయితే మనకి విక్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఇది 85 రూపీస్ వరకు వెళ్ళినా కూడా 75లో ఓపెన్ అయిన లోయెస్ట్ ప్రైస్ అనేది 75 ఉంది, హైయెస్ట్ 84 రూపీస్ ఉందండి. కానీ క్లోజింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ ఉంది. సో 84 రూపీస్ వరకు వెళ్ళి కూడా ఇది అక్కడ సస్టైన్ కాలేక 4 రూపీస్ డిక్లైన్ అయ్యింది అంటే కనుక ఇక్కడ 4 రూపీస్ అనేది సెల్లర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి యూజ్ చేశారనమాట. సో ఇట్లాంటివి మోస్ట్లీ బ్రేక్అవుట్లు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ప్రీవియస్ కూడా మనకి ఇక్కడ ఇట్లాంటి క్యాండిల్స్ కనిపించాయి. సో నేను మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, 3 బ్లాక్ క్రౌస్ కనిపించాయి అంటే కనుక, అంటే రెడ్ కలర్తో 3 క్యాండిల్స్ కనిపించాయి అంటే కనుక ఇమీడియట్గా అందులో మ్యాక్సిమం ఛాన్సెస్ ఒక గ్రీన్ క్యాండిల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇమీడియట్గా. సో అది కూడా హ్యూజ్ వాల్యూమ్స్తో వచ్చిందంటే కనుక కమింగ్ డేస్లో ఆ స్టాక్లో మంచి మూమెంట్ అనేది ఉండే అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీంట్లో అట్లాంటి సందర్భాలు 2 to 3 టైమ్స్ కనిపించాయి చూడండి. ఇక్కడ కూడా 3 బ్లాక్ క్రౌస్, 3 బ్లాక్ క్రౌస్, 3 బ్లాక్ క్రౌస్. సో ఇందులో ఆల్మోస్ట్ వీక్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎగ్జిట్ అయిపోయి ఉన్నారు. సో దీంట్లో కాస్త ప్రాఫిట్ బుకింగ్ కనిపించినప్పటికీ కూడా సో 80 ఎబో సస్టైన్ అయిందంటే కనుక ఈ స్టాక్ అనేది ఫర్దర్గా మల్టిపుల్ రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో వెల్స్పాన్ ఇండియా అనేది 80 ఎబో కమింగ్ డేస్లో సస్టైన్ అవ్వాలి. సస్టైన్ అయితే కనుక మనకి మంచి మూమెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో వన్స్ దీంట్లో స్టాప్ లాస్ ఏమి ఉంచాలి అంటే మళ్ళీ మనకి రెసిస్టెన్స్ లెవెల్ 77 లెవెల్స్ని స్టాప్ లాస్గా ఉంచుకొని దీంట్లో పొజిషనల్కి స్వింగ్ ట్రేడర్స్ ఎంట్రీ అవ్వచ్చు. వన్స్ మీ స్వింగ్ ట్రేడింగ్ కనుక సక్సెస్ఫుల్ అయ్యిందంటే కనుక మీకు ఇట్లాంటి మంచి ప్రైస్ మూమెంటం అనేది క్యాచ్ చేసుకునే అవకాశం వెల్స్పాన్ ఇండియాలో ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐఈఎక్స్ అండి. సో ఐఈఎక్స్లో వచ్చిన న్యూస్ వల్ల మనకి ఇందులో ఒక బుల్లిష్ క్యాండిల్ అయితే ఏర్పడింది. దీంట్లో కూడా విక్ ఉంది, కాకపోతే దీన్ని 2 టైమ్స్ మనం రెఫర్ చేసాం చూడండి. సో పొజిషనల్ పిక్గా 190 రూపీస్లో దీన్ని రెఫర్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ డే మనకి 328లో ఇది క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ 130 రూపీస్ అంటే 75 to 80% అనేది మనకి దీంట్లో రిటర్న్స్ అనేది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది అనమాట. సో మంచి బుల్లిష్ ట్రెండ్ని క్యాష్ చేసుకోవడానికి బ్రేక్అవుట్ స్ట్రాటజీని అయితే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో ఆ సందర్భంలో దీంట్లో ఎంట్రీ తీసుకోవడం జరిగింది. కాస్త కన్సాలిడేషన్ అయినప్పటికీ మళ్ళీ మనకి ప్రైస్ మూమెంట్ అయితే రావడం జరిగింది. కానీ పొజిషనల్ ట్రేడింగ్కి చూడండి నేను ఇచ్చిన టార్గెట్స్ అనేవి ఓన్లీ 10 to 20 రూపీస్ అండి. సో అది ఇమీడియట్గా 1 to 2 వీక్స్లోనే
ఆ టార్గెట్స్ని అయితే అచీవ్ అవ్వడం జరిగింది. సో రీఎంట్రీ అయితే మళ్ళీ మనకి ఇక్కడ రీసెంట్గా ఇవ్వడం జరిగింది. షార్ట్ టర్మ్ పిక్గా 280 to 285 రూపీస్లో, దానికి కూడా 20 to 40 రూపీస్నే టార్గెట్గా ఇవ్వడం జరిగింది. సో వన్స్ ఇక్కడ మనకి ఈ క్యాండిల్లోనే ఆ టార్గెట్స్ అనేవి అచీవ్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇమీడియట్గా సస్టైన్ కాలేకపోయింది. ఈ క్యాండిల్లో మళ్ళీ మనకి 3 బ్లాక్ క్రౌస్ కనిపించాయి. ప్రజెంట్ అయితే 320 లెవెల్స్ కంటే ఏబో 328 రూపీస్లో క్లోజ్ అవ్వడం కనిపిస్తుంది. సో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే స్టాకు ఏ టైంలో ఎంట్రీ తీసుకుంటున్నాం అనేదే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో వాల్యూమ్స్ ఉండి బ్రేక్అవుట్ క్యాండిల్స్ ఉన్నట్టయితే ఆ స్టాక్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి వన్ బిగ్ బుల్ క్యాండిల్ తర్వాత ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ ఏర్పడింది కాబట్టి ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ బ్రేక్ చేస్తూ ఇది అప్పర్ సైడ్ వెళ్తుంది కాబట్టి కమింగ్ డేస్లో కూడా ఇది ఫర్దర్ హైస్ని వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే క్యాండిల్ అనేది ఇలా ఉండకూడదండి. సో ఇలాంటి క్యాండిల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కాకపోతే కాస్త రిస్క్. ఏ క్యాండిల్ అయితే వితౌట్ విక్ ఉంటుందో దట్ ఈస్ ద బెస్ట్ అండి, 100% ష్యూర్ క్యాండిల్ అనమాట. సో ఇట్లాంటివి 80 to 85% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఎవరు కూడా 100% దేన్ని గెస్ చేయలేరు. కాకపోతే మనకి బెస్ట్ స్ట్రాటజీని అయితే బిల్డ్ చేసుకోవాలి కాబట్టి విక్ని నేను అవాయిడ్ చేస్తాను, ఎక్కువగా విక్ ఉన్న క్యాండిల్స్ని. సో క్యామ్స్లో కూడా మనకి బ్రేక్అవుట్ కనిపిస్తుంది, లోయర్ వాల్యూమ్సే, కాకపోతే రీసెంట్ టైంలో హయ్యర్ వాల్యూమ్స్ అనమాట. సో రీసెంట్ టైంలో హయ్యర్ వాల్యూమ్స్తో పాజిటివ్ బ్రేక్అవుట్ అయితే దీంట్లో కనిపించింది. ఇది సపోర్ట్ లెవెల్స్ నుంచి 3 బ్లాక్ క్రౌస్ నుంచి 4 రెడ్ క్యాండిల్స్ తర్వాత మనకి పాజిటివ్ క్యాండిల్గా ఏర్పడిందనమాట. సో క్యామ్స్లో కూడా మనం లాంగ్ టర్మ్ పిక్గా 1380 నుంచి 1390 మధ్యలో ఎంట్రీ లెవెల్స్ తీసుకున్నాం ఆల్రెడీ. సో ప్రజెంట్ ఇది 1874 లెవెల్స్లో ట్రేడ్ అవుతుంది. సో ఇది లాంగ్ టర్మ్ పిక్ కాబట్టి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ కాబట్టి నో నీడ్ టు వరీ అండి. దీంట్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి కన్వీనియంట్ అయిన టైం అనమాట. సో దీంట్లో స్టాప్ లాస్ ఏముంచాలి అంటే కనుక రీసెంట్ లో ఏదైతే ఏర్పడిందో ఆ రీసెంట్ లోస్ని 1700 లెవెల్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గుజరాత్ ఫ్లూరోకెమ్ అండి. సో గుజరాత్ ఫ్లూరోకెమ్ అనేది నాకు పాజిటివ్గా కనిపించింది. సో వీటిలో క్యామ్స్ అనేది స్మాల్ క్యాండిల్ ఏర్పడడం వల్ల ఇగ్నోర్ చేయాలి. ఐఈఎక్స్లో అండ్ వెల్స్పన్లో విక్ అనేది హెవీగా ఉంది కాబట్టి ఇగ్నోర్ చేయాలని చెప్పాను. కాకపోతే గుజరాత్ ఫ్లోరోకెమ్లో మనకి మంచి బుల్లిష్ క్యాండిల్ విత్ బుల్లిష్ వాల్యూమ్స్తో కనిపిస్తుందండి. సో రీసెంట్ టైంలో దీంట్లో అక్యుములేట్ అనేది కనిపిస్తుంది. సో ఈ ఫేజ్లో అయితే మనకి దీంట్లో స్మార్ట్ మనీ అనేది అయితే ఎంట్రీ అయిందని చెప్పొచ్చు. సో వన్స్ 636 లెవెల్స్లో రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ అయితే కనుక ఇది ఫర్దర్గా 800 to 900 లెవెల్స్ని కూడా టచ్ చేసే అవకాశాలు ఉందన్నమాట. సో ప్రజెంట్ అయితే దీంట్లో బుల్లిష్ ర్యాలీ ఉండే అవకాశాలు అయితే గుజరాత్ ఫ్లోరోకెమ్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ అనేది చూడండి ఫాల్స్ బ్రేక్అవుట్. సో ఇది కూడా దీంట్లో వాల్యూమ్ స్పైకర్లో చూపించారు, కాకపోతే దీంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్తో డౌన్ సైడ్లో క్లోజ్ అవుతుంది అంటే కనుక దాంట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది ఉంది. కాకపోతే ఇది కూడా ఫండమెంటల్లీ స్ట్రాంగ్ కంపెనీ కాబట్టి టెంపరీ బ్రేక్స్ ఉన్నా డౌన్ సైడ్ అయినా కూడా మన టార్గెట్స్ అయితే మనకి ఇంపార్టెంట్. సో 100 లెవెల్స్లో దీన్ని రెఫర్ చేయడం జరిగింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్గా 89 రూపీస్ స్టాప్ లాస్తో. సో 126 రూపీస్ టార్గెట్స్ అనేవి ఆల్రెడీ రీచ్ అయింది. ప్రజెంట్ ఇది నెక్స్ట్ టైం రీఎంట్రీ కూడా అక్యుములేషన్ ఫేజ్లో మనం 125 to 130 లెవెల్స్లో అక్యుములేషన్ తీసుకున్నాము. సో 145 to 160 లెవెల్స్ టార్గెట్స్ ఇవ్వడం జరిగింది. ఇది 197 లెవెల్స్ను కూడా టచ్ చేసిన స్టాక్ అండి. ఇమీడియట్గా మనం ఈ స్టాక్ గురించి డిస్కస్ చేసిన తర్వాతనే ఇది 197ని టచ్ అయింది. సో ప్రజెంట్ అయితే కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది, ప్రాఫిట్ బుకింగ్ అనేది కనిపిస్తుంది. సో 160 లెవెల్స్ అనేది మన టార్గెట్ కాబట్టి మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు పొజిషనల్ ట్రేడర్స్ అయితే. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసే వాళ్ళు అయితే కనుక మీరు 160 లెవెల్స్ని స్టాప్ లాస్గా ఉంచుకొని దీంట్లో ఫర్దర్గా కంటిన్యూ చేయొచ్చు. అక్యుములేషన్ అయితే ఇప్పుడు చేసుకోకండి. సో ఎప్పుడైతే 125 రేంజ్లో అక్యుములేషన్ ఫేజ్ ఇచ్చామో అప్పుడే దీంట్లో అక్యుములేషన్ స్టేజ్ అనేది కంప్లీట్ అయింది. సో 160 లెవెల్స్లో మాత్రం ఫ్రెష్ బైస్ అయితే అడ్వైస్ చేయను. సో ఉన్న వాళ్ళు అయితే 160 లెవెల్స్కి హోల్డింగ్స్ని స్టాప్ లాస్గా పెట్టుకొని హోల్డింగ్స్ని కంటిన్యూ చేయవచ్చు. సో నెక్స్ట్ ఇదే రిజల్ట్స్లో కనిపించిన స్టాక్ రూట్ మొబైల్స్ అండి. సో రూట్ మొబైల్స్ కూడా దీంట్లో కనిపించింది. సో ఫోయానిక్స్ మిల్స్ అనేవి చాలా ఉన్నాయి, చాలా స్టాక్స్ ఉన్నాయి, కొన్ని స్టాక్స్ని మాత్రమే దీంట్లో చూపించడం జరిగింది. సో రూట్ మొబైల్స్లో కూడా మళ్ళీ మనకి మంచి బుల్లిష్ ర్యాలీ తర్వాత ఒక డిసెండింగ్ ట్రయాంగిల్, సో ఫ్లాగ్ ప్యాటర్న్ అని కూడా చెప్పవచ్చు, ఫ్లాగ్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. సో వాల్యూమ్స్ కూడా ఇక్కడ కాస్త బ్రేక్అవుట్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది ఈ ట్రెండ్ లైన్ని బ్రేక్ చేస్తూ అప్పర్ సైడ్ వెళ్ళినట్టయితే కనుక ఫర్దర్ ర్యాలీ అనేది దీంట్లో ఈ రకమైన మూమెంట్, ఈ ఫ్లాగ్ పోల్ ఏదైతే ఉందో ఇదే పోల్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట ఇక్కడ కూడా. సో అంత ప్రాఫిట్స్తో దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ అయితే తీసుకోవచ్చు రూట్ మొబైల్స్లో.
సో ఐ హోప్ మీకు బ్రేక్అవుట్ స్ట్రాటజీ అయితే అర్థమైంది అనుకుంటాను. సో దీంట్లో మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ రూల్స్ అనేవి ఈ 4 రూల్స్ అండి. బిగ్ బ్రేక్ క్యాండిల్, ఫాస్ట్ మూమెంటం ఉండాలి, సింగిల్ డేలో మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేయాలి, అదేవిధంగా ఆపోజిట్ పార్టీ యొక్క ఆప్షన్స్ ఉండాలండి. సో సెల్లర్స్ యొక్క ఆప్షన్స్ అనేది కనిపించాలి. అలా అంటే మనకి క్యాండిల్కి వీక్స్ ఉండకూడదు అనమాట. సో హ్యూజ్ వాల్యూమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ 4 ఫార్ములాస్ని మీరు కన్సిడర్ చేస్తూ కనుక మీరు ఎవ్రీ చార్ట్ని అనాలిసిస్ చేసినట్టయితే సో యూ కెన్ బీ ఏ ఇండిపెండెంట్ ట్రేడర్. సో మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీ ఓన్ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద వీడియో. సో థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.